హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇంకా టైటిల్ చూసారు కదా, టైటిల్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది. ఇది శ్రీరామనవమి రోజు వ్లాగ్ అనమాట. దానికి ముందుగా నేను పెద్దగా ఏం షూట్ చేయలేదండి, చెప్పాను కదండి ఎగ్జామ్స్ టైం అనేసని. ఇంకా ఆ పనిలో ఉండిపోయాను, అందుకని వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఇంకా శ్రీరామనవమి రోజు కొంచెం ఫ్రీ ఉంటే టైం ఇంక వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా యాజ్ యూజువల్ పండగ కాబట్టి త్వరగానే నిద్ర లేచేసి హౌస్ అంతా క్లీన్ చేసుకొని, ఇంకా నేను కూడా స్నానం చేసి ఇంకా ఇంటి ముందర అంతా ఈ విధంగా క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. తర్వాత టిఫిన్ ప్రిపేర్ చేద్దాము అనేసని టిఫిన్ కోసం నేను ముందు రోజే ఇడ్లీ పిండి రుబ్బి పెట్టేశానండి. ఇంక దీన్ని ఇడ్లీ పెట్టాలి. ఇంక ఈ లోపల పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకునేద్దాము అనేసని ఇంక ఇక్కడ పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకుంటా ఉన్నాను. సామాన్లన్నీ కడిగి పెట్టేశాను. ఇల్లు కూడా ఒకసారి మళ్ళీ మాప్ పెట్టేశాను. ఇంకా పూ సామాన్లన్నీ క్లీన్ చేసుకునేసి పసుపు కుంకుమ అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడ మోహన పూలు వచ్చి కట్నాటివి తేలేదండి, విడి పూలు తెచ్చాడనమాట. ఇంకా అప్పటికప్పటికి ఫాస్ట్గా పూలు అయితే అల్లుతూ అన్నాను. ఇంకా అల్లేసిన తర్వాత ఈ విధంగా పూజ రూమ్లో అంతా అలంకరించేశాను. ఫైనలీ నేను రెడీ అయిపోయాను. ఈ శారీ అయితే కట్టుకున్నాను. ఈ కలర్ అయితే నాకు చాలా నచ్చి తీసుకున్నాను. పైగా శారీ కూడా లైట్ వెయిట్ అనమాట, చాలా బాగుంటుంది కంఫర్ట్ అయితే. ఇంక ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసేసాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా చేసుకున్నాము. ఇంకా రాముల వారికి ఇష్టమైంది వడపప్పు పానకం కదండి, ఇంకా అది నైవేద్యంగా పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. పూజ చేసుకుంటే నాకు ఎందుకో తెలియదండి, ఒక మంచి ఫీల్, ఒక డివైన్ ఫీలింగ్ వస్తుంది అనమాట. చాలా హ్యాపీగా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఆ రోజంతా. ఇంక ఇక్కడ వీళ్ళకి టిఫిన్ అయితే పెట్టించేసాను, తింటూ ఉన్నారు. ఇంకా వాషింగ్ మిషన్లో నేను మార్నింగే బట్టలు వేసేసాను. ఇంకా అది టైమర్ అయిపోయింది. ఇంకా అవి ఆరబెట్టేసి ముందు రోజు వేసిన బట్టలు ఉన్నాయి, ఇంకా అవి తీసుకొని వస్తా అన్నాను కిందకి. ఆ కొంతసేపటికే నా ఫేస్ చూడండి ఎండకి ఎలా పాలిపోయిందో. అసలు ఎండలంటే అది ఎండలు కాదండి, అంత భయంకరంగా ఉన్నాయి. ఇంకా మే స్టార్ట్ అయితే ఇంకెలా ఉంటుందో అర్థం కావట్లేదు, ఇప్పుడే ఇలా ఉంది. ఇంకా కిందకు వచ్చేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. ఇలా వంట చేస్తూ ఉంటే ఉజ్వల్ వచ్చి పుచ్చకాయ కట్ చేసి అమ్మ అన్నాడు. ఇంకా వాడికి మధ్యలో పుచ్చకాయ కట్ చేసిస్తే ఇంకా టీవీ చూసుకుంటూ తింటున్నాడు. ఖుషి అయితే బెడ్రూమ్లో పడుకొని ఫోన్లో గేమ్స్ ఆడుకుంటుంది. ఫైనలీ వంట అయితే కంప్లీట్ చేసుకునేసాను. ఇంకా రైస్ చేశాను, మునక్కాయ ఫ్రై చేశాను, ఇంకా శనగపప్పులతో పచ్చడి చేశాను అనమాట. చాలా ఇష్టము మోహనాకి ఈ పచ్చడి అంటే, ఇంకా అది చేశాను. ఆ కొంతసేపు వంట చేసేసరికి వంట రూమ్లో అసలు చెమటలు కారిపోయాయండి. ఎంత ఎండగా ఉందంటే భయంకరమైన
విపరీతమైన ఎండ అనమాట. ఇంకా లంచ్ టైంకి వీళ్ళకైతే లంచ్ పెట్టిచ్చేసాను. వీళ్ళతో పాటు నేను కూడా తినేసాను. ఇంకా ఫుల్ టైర్డ్ అనమాట. తినేసిన వెంటనే పడుకునేసాను. పెద్దగా ఏం షూట్ చేయలేదు. 2కి పడుకుందానే ఎగ్జాక్ట్గా 4కి అయితే నిద్ర లేచాను అనమాట. అదే మీకు ఫేస్ అలా ఉంది. అప్పుడు టైం 4 లేసి వన్ రూమ్లో సామాన్లన్నీ క్లీన్ చేసేసి ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకునేసి తర్వాత ఇక్కడ ఉజ్వల్ని అయితే నిద్ర లేపుతున్నాము. నాతో పాటు పడుకున్నాడు కానీ లేలేదు. ఇంక అదే ఖుషి వాడిని ఏదేదో చేసి లేపుతుంది. ఇంక ఈ లోపల నేను పైకి వచ్చి మార్నింగ్ బట్టలు ఆరబెట్టాను కదండి, ఇంకా అవన్నీ తీసుకొని వెళ్తా ఉన్నాను. ఇది గుర్తుపట్టారా, లాస్ట్ వీడియోస్లో చూపించాను కదండి వడియం అని. ఇది ఎండిపోయిన తర్వాత అనమాట. చూసారా, ఈ విధంగా ఎండబెట్టుకోవాలి. మినిమం ఒక 10 డేస్ అయినా ఎండబెట్టుకోవాలి, లేదంటే పురుగు పడుతుంది అనమాట. నిలవ ఉండదు ఎక్కువ రోజులు. ఇవి 1 ఇయర్ కాదండి, 2 ఇయర్స్ అయినా ఇలానే ఉంటాయి. బాగా ఎండనివ్వాలి. ఇది మనము పప్పులోకి కానీ పచ్చళ్ళలోకి కానీ యూస్ చేసుకుంటామన్నమాట ఈ వడియం అనేది. దీన్ని ఎలా చేసుకోవాలి, ఏంటి, ఎలా యూస్ చేసుకోవాలి, ఏ కర్రీస్లో యూస్ చేసుకోవాలి అనేది కూడా ఆల్రెడీ నేను వీడియోస్లో పెట్టున్నాను. దీని ఫుల్ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. మన వీడియోస్లో కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇది ఎక్కడెక్కడ యూస్ చేస్తాను అనేది కూడా చూపిస్తాను. ఇక్కడ 5:30 అలా అవుతుంది టైము. పాలకైతే వెళ్తున్నాను. నాతో పాటు మా ఓనర్ ఆంటీ అయితే రావట్లేదు, తను ఊరెళ్ళిందనమాట. ఇంకా నేను ఒకటే వెళ్తున్నాను. 5:30కి అలా వెళ్తే 6 అవుతుందనమాట అక్కడే. చూసారా, ఫ్రెష్గా మన ముందరే పాలు పితికి ఇస్తారనమాట. అది కూడా బర్రె పాలు. మేము ఆవు పాలు అయితే తాగము, బర్రె పాలు ఇష్టం కాబట్టి బర్రె పాలు అయితే తీసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇంక పాలు తీసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను. ఎక్కడికంటే టెంపుల్కి వెళ్తున్నామండి, నేను, మోహన, ఖుషి అనమాట. ఉజ్వల్ అయితే రావట్లేదు. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంతటికి ఏ టెంపుల్ అని చెప్పలేదు కదండి, మా ఊర్లోనే రాములవారి గుడికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఉజ్వల్ నిద్ర లేగలేదు అప్పటికి కూడా. ఇంకా మోహన వచ్చి వాటర్ జల్లి నిద్ర లేపుతా ఉన్నాడు. అదే అనమాట అక్కడ ఫన్నీ సీను. గుడికి రారా అంటే రానమ్మా, మీరు వెళ్ళేసి రండి అని అంటున్నాడు. ఎందుకంటే అప్పుడే నిద్ర లేచాడు కాబట్టి రెడీ అవ్వడానికి లేట్ అవుతుందంట. అందుకనేసని ఇంకా నేను, ఖుషి, మోహనానే వెళ్తున్నాము. ఇంకా మోహన మమ్మల్ని గుడి దగ్గర డ్రాప్ చేసేసి తను ఇంకా వెళ్ళిపోతారు. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే అనమాట మా ఊరి రాముల వారి గుడి. ఎంత బాగా అలంకరించారు చూసారా, చాలా బాగా డెకరేషన్ చేస్తారు. బాగా కూడా సెలబ్రేట్ చేస్తారు. రాముల వారి పెళ్లి చేస్తారు, ఊరేగింపు చేస్తారు, అన్నీ చేస్తారనమాట. ఇక్కడ మీకు అలా చూపిద్దాము అనేసి అలా చూపిస్తూ ఉన్నాను. చూసారా ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది. లోపల కూడా స్వామి ఉంటారనమాట. గర్భగుడిలో ఫోటో పెట్టుంటారు. బయట ఉత్సవం ఫోటో అనమాట అది, అలా పెడతారు. ఇంకా లోపల గర్భగుడిలోకి వస్తే ఈ విధంగా స్వామివారు ఉంటారనమాట. చాలా పెద్ద గుడి. ఇంకా ఈయనే అనమాట గుడికి సంబంధించిన అన్ని పనులు చూసుకునేది, బాగా చూసుకుంటారు. ఇక్కడ మేము ఇంటికి బయలుదేరుతుంటే వద్దమ్మా ఆగు, ఒకేసారి ప్రసాదం పెట్టుకొని పోదు అని చెప్పారు. అందుకనేసి వెయిట్ చేస్తాము. డైలీ పెడతారండి స్వామికి నైవేద్యంగా అనమాట. ఒక్కొక్క ఇంటి వాళ్ళు తెచ్చి పెడతా ఉంటారు దేవుడికి మొక్కున్న వాళ్ళు. ఇంకా శ్రీరామనవమి రోజు స్వామికి తప్పకుండా ఇదైతే పెడతారంట. బెల్లము, తాటి బెల్లము ఇలా తురిమి, నెక్స్ట్ కారప్పొడి, తెల్లగడ్డ, ఈ 3 కలిపి స్వామివారికి అమ్మవారికి పెడతారంట. ఈ పాప చూసారు ఎంత ముద్దుగా రెడీ అయిందో. ఇంతకుముందు చూపించాను కదా ఒక అంకుల్ని, వాళ్ళ మనవరాలన్నమాట. చాలా బాగా రెడీ అయింది. ఫైనలీ దొండి ప్రసాదాలన్నీ వచ్చేసాయన్నమాట. ఇక్కడ చూసారా ఎన్ని వెరైటీస్ ఆఫ్ ప్రసాదాలంటే మీకు అలా చూపిస్తాను. వడపప్పు, పానకము, పులిహోర, శనగలు, ఫైనల్లీ బెల్లపు పొంగల్ అనమాట. నిజంగా అండి సూపర్గా ఉన్నాయి అన్ని ప్రసాదాలు అయితే. నేను ఫుల్ ఖుషి అనమాట. మీకు తెలుసు కదండి నా వీడియోస్లో చూపిస్తూ ఉంటాను. ప్రసాదం అంటే చిన్నపిల్లలాగా భలే ఇష్టం అనమాట. అది ఎందుకో తెలీదు. పులిహోర అంటే ఇంకా ఎక్కువ ఇష్టము.
ఫైనలీ అన్ని ప్రసాదాలు కొద్ది కొద్దిగా తీసి దేవుడి దగ్గర పెట్టేసేసి ఈ విధంగా దేవుడిని అయితే అలంకరించేసి ఇంకా అందరూ కొబ్బరికాయలు అయితే కొడతారనమాట. ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. స్వామివారికి నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత ఇంక అందరికైతే ప్రసాదం పంచిపెడతాన్నాము. ప్రతి ఒక్కరూ వచ్చి తీసుకుంటారండి, ఎవ్వరూ మిస్ అవ్వరనమాట. ఊర్లో ఉండే వాళ్ళందరూ వచ్చి తీసుకొని వెళ్తారు. చాలా బాగుంటుంది, చాలా బాగా చేస్తారు మా ఊర్లో శ్రీరామనవమి. ఇంకా నేను కూడా ప్రసాదం తీసుకొని తినేసి తర్వాత ఇంకా మోహనాకైతే కాల్ చేశాను. ఇంకా తనైతే వచ్చేసారు. ఇంకా ఇంటికైతే బయలుదేరేసి వెళ్ళిపోతున్నాము. ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ప్రసాదం అయితే పెట్టించాను ఉజ్వల్కి. ఇంకా ఖుషి కూడా కావాలంటే ఇంకా తనకు కూడా పెట్టించాను. ఇద్దరు అయితే ప్రసాదం తినేసి ఇంకా హోంవర్క్ అయితే రాసుకుంటా ఉన్నారు. వీళ్ళు హోంవర్క్ రాసుకునేటప్పుడు నేనైతే ఖచ్చితంగా పక్కన ఉండాలండి, లేకపోతే వీళ్ళ గొడవలే సరిపోతాయన్నమాట. చదువుకోవడం పక్కన పెట్టేసి వీళ్ళ అరుపు వినాల్సి వస్తుంది. అందుకనేసి అని ఇంకా కూడా కొంతసేపు కూర్చుంటాను వీళ్ళు హోంవర్క్ రాసుకునేంత వరకు. ఇక్కడ హోంవర్క్ రాసుకునేసాము. డిన్నర్ అయితే తినేసిన తర్వాత 9:30కి అలా నాకు రోజ్ మిల్క్ తాగాలనిపించింది. మోహనాన్ని రిక్వెస్ట్ చేశాను, ఎందుకో తెలీదు చాలా రోజుల నుంచి రోజ్ మిల్క్ తాగాలనిపించింది. అందుకనేసి అని ఇది అవిలాల దగ్గర ఉంటుందన్నమాట ఈ రోజ్ మిల్క్ షాపు. ఆడికి తీసుకొని వచ్చాడు. నేను మోహన ఖుషి వచ్చాము, ఉజ్వల్ అయితే రాలేదు. బైక్లో ముగ్గురమే కదండి రాగలము, నలుగురం రాలేము కదా. అందుకని ఉజ్వల్ మా కోసం కాంప్రమైజ్ అవుతాడనమాట. ఇక్కడ వాడు గ్లాస్లో ఇస్తాడనుకుంటే జగ్లో ఇచ్చాడు. తాగాను, అస్సలు అవ్వలేదు. ఎందుకంటే డిన్నర్ తినేసాను కదండి, తాగలేకపోయాను. ఎలాగోలాగో కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక్కడ వాకింగ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఫుల్గా తాగేసాను, నాకు అస్సలు అవ్వలేదు. వాకింగ్ అన్నా చేద్దాము అనేసి అని ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ అయితే చేశాను మా జిన్నోడు తోడుగా పెట్టుకొని. ఇక్కడ పాలు అయితే కాంచి పెట్టేశాను, పెరుగు కోసం తోడు కూడా వేసేసాను. వీళ్ళైతే పడుకునేశారు. అప్పుడు టైం వచ్చి 10:30 అవుతుందండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా శ్రీరామనవమి ఇలా అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాము. మీరందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అనేసి అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.